కానీ నేను కందుకూరులో చూసింది అప్పుడు కూడా అన్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఆ విధమైన ఆలోచన, కొంచెం పశ్చాత్తాపం, సమీక్ష లేకపోవడం, ఒక ఎదురుదాడి పోలీసుల వల్లే జరిగిందని చెప్పడం, ఇదంతా చేతులు దులిపేసుకున్నారు తప్పితే పోలీసులు శృతి మించి జోక్యం చేసుకున్నారు అనుకుంటే అది కూడా మళ్ళీ ఒక రాజకీయ వివాదం అవుతుంది. అందువల్ల కందుకూరు అయిన తర్వాత గుంటూరులో జరగడం అన్నది అది బొత్తిగా ఏమాత్రం ఆమోదించలేని విషయం. దాని గురించి మళ్ళీ దాని మీద అయితే మరి ఎదురుదాడి చేయడం అయితే అసలు ఇంతవరకు చూడలేదు నేను. అంటే అక్కడ చనిపోయారు, అది మాది కాదు, అదే ఉయ్యూరు ఫౌండేషన్ అంటారు. మరి ఆ ఫౌండేషన్ అంటే అక్కడ తెలుగుదేశమే రావాలి, చంద్రబాబే రావాలి, ఇవన్నీ ఖచ్చితమైన ఎన్నికల సభలు. తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ రాసిన లేఖను కూడా ప్రభుత్వము, పాలక పార్టీ చూపిస్తున్నాయి. అంటే మీరు ఉద్దేశపూర్వకంగానే రెండు వ్యవస్థలు ఇక్కడ ఏర్పాటు చేశారని అనుకోవాల్సి వస్తుంది, ఈ విధంగా జరిగిందని.